ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 85వ అంశం, రాక్షసులు లంకా పట్టణాన్ని విడిచి పాతాళలోకానికి ఎందుకు పారిపోవలసి వచ్చింది. ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నా శ్రమను మరిపింప చేస్తుంది, మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇకపోతే రావణుడు జన్మించక ముందే లంకానగరం నిర్మింపబడిందని, లంకా రాజ్యం విస్తరింపబడిందని ఇంతకు ముందు 84వ వీడియోలో ఆ వివరాలన్నీ మీకు తెలియచేయటం జరిగింది. అలా రావణుడి కంటే ముందే నిర్మింపబడినటువంటి ఆ లంకా నగరాన్ని, లంకా రాజ్యాన్ని విడిచిపెట్టి రాక్షసులు పాతాళలోకానికి పారిపోయి అక్కడ తలదాచుకోవలసి వచ్చింది. ఎందుకు? దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. లంకా నగర నిర్మాణానికి, ఆ రాజ్య విస్తరణకు ఆద్యులు మాల్యవంతుడు, సుమాలి, మాలి. వీళ్లలో మధ్యవాడైనటువంటి సుమాలి రావణుడి తల్లి కైకసికి స్వయాన తండ్రి. అంటే సుమాలి రావణుడికి మాతామహుడు అవుతాడు. ఆ రాక్షస సోదరులు ముగ్గురు తమ యొక్క బల సంపత్తిని ఇంకా పెంచుకోవడానికి బ్రహ్మ గురించి అద్భుతమైనటువంటి తపస్సు చేశారు. వాళ్ళు చేసినటువంటి తపస్సును మెచ్చుకున్న బ్రహ్మదేవుడు, మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు ఆ సోదరులు ముగ్గురు బ్రహ్మదేవుడికి నమస్కరించి, స్వామి, మేము చిరకాలము జీవించేటట్లు, ఎంతటి వీరుడినైనా మేము జయించేటట్లు, మేము ముగ్గురము కూడా కలిసి అనురాగంగా ఉండేటట్లుగాను మాకు వరం ఇవ్వండి అని కోరుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ 3 వరాలు వాళ్లకు ఇచ్చాడు. ఆ విధంగా బ్రహ్మచేత వరాలు పొందినటువంటి ఆ రాక్షస సోదరులు ముగ్గురు తమ తమ బల గర్వంతో రెచ్చిపోయి సమస్త జాతుల వాళ్లను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ ముగ్గురు సోదరుల యొక్క హింసను భరించలేనటువంటి ఈ జాతుల వాళ్ళు అందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. స్వామి, బ్రహ్మ వర గర్వితులైనటువంటి ఈ రాక్షసులు ముగ్గురు ఈ ముల్లోకాలను పీడిస్తూ ఉన్నారు, నానా బాధలు పెడుతున్నారు, మమ్మల్ని రక్షించండి అని. అప్పుడు విష్ణువు వాళ్లకు అభయం ఇచ్చాడు. ఆ ముగ్గురు సోదరుల యొక్క గర్వాన్ని నేను అనుస్తాను, మీకేమీ ఇబ్బంది లేదు, మీరు వెళ్ళండి అన్నాడు. అన్నట్టుగానే విష్ణువు ఈ ముగ్గురు సోదరుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అది గమనించినటువంటి ఈ రాక్షస సోదరులు ముగ్గురు ఆ విష్ణువు మీదకి కలిసి దండెత్తారు. ఆ విధంగా ఈ రాక్షసులకు ఆ విష్ణువుకు మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ ముగ్గురు సోదరులలో చివరివాడైన మాలి యొక్క శిరస్సుని విష్ణువు తన చక్రాయుధంతో ఖండించి వేశాడు. మిగిలిన 2 సోదరులకు అర్థమైంది, ఈ శ్రీ మహావిష్ణువు యొక్క ధాటికి ఇక మనం తట్టుకోలేము, అతడి ముందు నిలబడలేము అని. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. విష్ణుమూర్తి చక్రాయుధాన్ని చేత్తో పట్టుకుని వాళ్ళని వెంబడించాడు సంహరించడానికి. ఈ విష్ణువుకి భయపడినటువంటి ఆ 2 రాక్షస సోదరులు తమ అనుచర గణంతో కలిసి లంకా రాజ్యాన్ని విడిచిపెట్టి కాలికి బుద్ధి చెప్పి పాతాళలోకం వరకు పారిపోయారు, శ్రీ మహావిష్ణువు యొక్క బారి నుంచి తమను రక్షించుకోవడానికి. ఇక మిగిలినటువంటి రాక్షస గణం కూడా తమ తమ బంధు వర్గంతో కలిసి పాతాళలోకంలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి లంకా రాజ్యం అరాక్షసమైంది. అంటే రాక్షసులు లేనిదిగా చాలా కాలం పాటు ఖాళీగా ఉండిపోయింది. ఆ విధంగా ఖాళీగా ఉన్న ఆ లంకా నగరాన్ని కుబేరుడు స్వాధీనం చేసుకుని దాన్ని తన రాజధానిగా చేసుకుని కొంతకాలం అక్కడ ఉన్నాడు. అయితే కుబేరుడికి ఆ లంకా నగరాన్ని ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఆ వివరాలు మీకు 86వ వీడియోలో తెలియచేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.